రెండు భుజాల మీద ఇండస్ట్రీని మొత్తం ఉందా. ఇక్కడ మనకు చాలా స్కోప్ ఉంది ఆడుకోవడానికి. ఇలా చెప్పే కదా 15th ఇయర్ రూపాయి కోసం రోడ్డు మీద పడడం జరిగింది. ఎర్నింగ్ చేయాల్సిన సిచ్యువేషన్. ఈ డైరెక్టర్కి హీరోకి ఎంత పేరు వస్తుందో రైటర్కి కూడా అంత పేరు వస్తుంది. మనం పొద్దున్న వేస్తే ఇదే చూస్తున్నాం కాబట్టి మనం ఎక్కువ అనుకుంటున్నాం, కానీ బయటికి వెళ్ళి చూడండి దీనికంటే డబ్బులు ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీలో నాకు ఉండే పేరేంటి జనరల్ యాటిట్యూడ్ రైటర్. ఇది నా లోపల లేకపోతే నేను రాయలేదు. 2 years చేసి వెళ్ళిపోతే అమ్మ ఏమనలేదా? మీకోసం ఇంపార్టెంట్ టాపిక్స్ని క్లిప్స్గా కట్ చేసి ఆర్డబ్ల్యూవి క్లిప్స్ అనే ఛానల్లో ప్రజెంట్ చేస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఆర్డబ్ల్యూవి క్లిప్స్. థ్యాంక్ యూ. ఎక్కడ మీ కొలాబరేషన్ తేజ గారిది? నేనే రాజు కంటే ముందు నుంచి తెలుసు నాకు ఆయన. ఓకే. ముందు కూడా ఒక 2 సినిమాలు చేయాలి. ఓకే. అడిగారు ఆయన, కుదరలా. రకరకాల ఫ్యాక్టర్స్ ఓకే. కుదరలా. ఒకసారి ఎప్పుడో నేను బిజీగా ఉండడం వల్ల ఒకసారి ఏమో, రెండోసారి ఏదో ప్రొడ్యూసర్స్తో రెమ్యునరేషన్స్ విషయంలో ఓకే కుదరకపోవటం అయింది. ఇది కూడా రెమ్యునరేషన్ కొంచెం అటు ఇటుగా అయినా కూడా కథ బాగుందని నేను చేస్తాను. ఓకే. జనరాజు కథ వినగానే అర్థమైంది, ఇది డైరెక్టర్కి హీరోకి ఎంత పేరు వస్తుందో రైటర్కి కూడా అంత పేరు వస్తుంది. అది డైలాగ్ సినిమా, అది ప్రాపర్ డైలాగ్ సినిమా. కథ వినగానే అర్థమైపోయింది ఇక్కడ మనకు చాలా స్కోప్ ఉంది ఆడుకోవడానికి అని. డబ్బులు మరీ ఏం తక్కువేం కాదు, కానీ మార్కెట్ రేట్ కాకుండా కొంచెం రీజనబుల్గా ఇచ్చారు, చేశాను. కానీ దాంట్లో అసలు స్టాండర్డ్ అసలు కొన్ని డైలాగ్స్ అయితే ఆ క్లైమాక్స్ చెప్పే ఇంకా డైలాగ్, అది సినిమా డైలాగ్ సినిమా, అది అవుట్ స్టాండింగ్ అసలు. యాటిట్యూడ్ కానీ అది యాటిట్యూడ్ యాక్చువల్గా ఇప్పుడు నీకు తెలుసుగా, ఇప్పుడు ఇండస్ట్రీలో నాకు ఉండే పేరేంటి జనరల్గా. పర్లేదు నవ్వకుండా చెప్పు మామూలు చెప్పు. లేదు మామూలు పర్లేదు చెప్పు. నీకు అంటే ఇప్పుడు మళ్ళీ ఫీల్ అయినా నేను ఓపెన్ కూర్చున్నాను, నేనే అడుగుతున్నాను కదా నాకున్న పేరెంట్ ఇండస్ట్రీలో యాటిట్యూడ్ రైటర్ కదా. సో అది నా లోపల నుంచి వచ్చింది ఆ క్యారెక్టర్లోకి. ఇప్పుడు నా లోపల లేదనుకో, ఓకే, ఏమవుతుందంటే మీకు దాని ట్రైలర్ డైలాగ్ ఒకటి ఉంది, మీకు గుర్తుందో లేదు, మీకు గుర్తుందా? నేనే రాజు నేనే మంత్రి ట్రైలర్ డైలాగు. కేసు కొడితే అయితే అవును రైట్, సీఎం కుర్చీ నా ముడ్డు కింద ఉండాలని రాశాం. అవును అవును. ఇది నా లోపల లేకపోతే నేను రాయలేదు కదా. కరెక్ట్. అవును. కొన్నిసార్లు రిఫ్లెక్ట్ అవుతుంది, మన మైండ్ సెట్ రిఫ్లెక్ట్ అవుతుంది అక్కడ. కానీ ఆయన కూడా అసలు తేజ గారు కదా అసలు ఆయన సూపర్. అసలు దాంట్లో ఆ విషయం ఉందంటే, ఆ స్ట్రెంగ్త్ ఉందంటే అసలు వెనక ఆయన సూపర్ అసలు కదా. ఆయన కరెక్ట్గా దొరికిన స్క్రిప్ట్ని ఆడుకుంటాడు. నాకు ఒక ఇంటర్వ్యూలో ఆయన ఒక మాట చెప్పాను, నాకు ఎన్నిసార్లు చూసినా అది మర్చిపోలేదు. ఏంటంటే ఎవరు క్వశ్చన్ అడిగితే, మీరు ఎవరైనా ఒక ఇంటికి ఫంక్షన్కి ఎక్కడికైనా వెళ్తే ఇప్పుడు ఎలా చూస్తున్నారంటే, మీరు ఏ కార్లో వచ్చారు, మీరు ఆటోలో వచ్చారా, కార్లో వచ్చారా, బండిలో వచ్చారా, నడుచుకుంటూ వచ్చారా అంటే వాళ్ళు ఇచ్చేది మనిషికి కాదు, మీరు వచ్చిన ఫ్యాక్ట్ మనందరికీ తెలిసిందే ఏదో నిజమే అది అని అన్నప్పుడు అలా ఇప్పుడు ఇండస్ట్రీ ఇప్పుడు అలాగే ఉంటుంది. నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, బయటైనా అంతే కదా. నీకు ఇండస్ట్రీ పక్కన పెట్టు, బయట సేమ్ ఉంటుంది నీకు. మన దాంట్లో ఎక్కువ కదా. హచ్చిచ్చి అలా ఏం లేదు. మనం పొద్దున్న వేస్తే ఇదే చూస్తున్నాం కాబట్టి మనం ఎక్కువ అనుకుంటున్నాం, కానీ బయటికి వెళ్ళి చూడు దీనికంటే డబ్బులు ఉంది. నువ్వు చూడు, నువ్వు మామూలు ఒక పాత స్విఫ్ట్ కార్ ఒకటి, ఒక ఆడి కార్ ఒకటి వ్యాలెట్ దగ్గరకు వచ్చినాయి. వ్యాలెట్ వాడు ఫస్ట్ ఏ కార్ దగ్గరికి వెళ్తాడు? ఆడి కార్. ఎందుకు? ముందే ఎవడు వస్తే దానికి వెళ్తా, ఆడి కారికి వెళ్తాడు. రెండు ఒకసారి వస్తాడు. వాడి ప్రయారిటీ మారిపోద్ది. ఆడిలో వచ్చినప్పుడు 100 రూపాయలు వస్తాడు, ఇస్తూ 10 రూపాయలు ఇస్తాడని ఫీలింగ్ ఆడికి. యాక్చువల్గా ఆడిలో కూడా 10 రూపాయలు ఇస్తాడు. అది లగ్జరీగా కనిపించేవాడికి ఇచ్చే వాల్యూ సింపుల్ లైఫ్లో ఉండేవాడికి బయట ఉండదు. బట్ వర్క్ పరంగా వేరే. రజనీకాంత్ గారు హవాయి చెప్పులు వేసుకుంటారు, రజనీకాంత్ కాబట్టి వేసుకున్నాడు అంటారు. వేసుకున్నాడు హవాయి చెప్పులు. అక్కడ మళ్ళీ ఇమేజ్ అనేది ఒకటి పారామీటర్ అవుతుంది. కోర్స్ ఇది చాలా ఇంటర్వ్యూలో మీరు చెప్పుంటారు, బట్ నాకు బాగా ఇన్సైడ్గా నాకు తెలుసు కాబట్టి, మీరు ఐ థింక్ ఆర్టీసీలో వర్క్ చేశారా? చేశారు 2 years చేశారు. 2 years వర్క్ చేశారు కదా, ఏదో డిపార్ట్మెంట్లో పనిచేశారు. మెకానిక్ కదా. మెకానిక్.
మరి అక్కడ చేస్తున్న టైంకి ఇండస్ట్రీ కోర్స్ అది ఫిక్స్డ్ కదా, ఒక శాలరీ, అవును, గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబ్, సో సేఫ్, మదరు, సిస్టర్స్, సో సేఫ్. మీకు ఎప్పుడైనా అక్కడి నుంచి బయటకు వచ్చి ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ చెయ్యాలి అంటే ఎంత నేను ఎక్కడా లేనబ్బా తిన్నగా. ఇప్పుడు నువ్వు చూస్తూ నీ రైటర్ అని అవతారం నాకు తెలిసి నా 15th ఇయర్ అంతే. నా 15th ఇయర్ రూపాయి కోసం రోడ్డు మీద పడడం జరిగింది. ఎర్నింగ్ చేయాల్సిన సిచ్యువేషన్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 22 ప్రొఫెషన్ మారుంటాయి. రియలీ? అందులో నువ్వు చూసింది ఎక్కువ లాంగ్ స్టాండింగ్ 20 years ఉంది. అవును. మిగతా ఏమన్నా 6 నెలలు, సంవత్సరం, 3 నెలలు, 2 ఏళ్ళు, ఏడాది ఇలా వెళ్ళిపోయినాయి. ఇక్కడ కూడా ఎక్కువ కాలం ఎందుకునంటే ఏదో కంఫర్ట్గా ఉంది లైఫ్, ₹4 ఎక్కువ కనిపిస్తుందని ఉండిపోయి ఉంటాను. మేబీ ఇంతకన్నా బెటర్ ఇంకో లైఫ్ ఉంది, అక్కడ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అక్కడ కూడా డబ్బు ఉంటుంది అంటే మేబీ వెళ్ళిపోయి ఉండేమో, తెలియదు నాకు. కన్సిస్టెన్సీ ఉండదు, అది ప్రాబ్లం. అంటే డబ్బు కోసం అంటే ఆ పెయిన్ఫుల్ ఆ టైంలో ఒక టైంలో డబ్బు కోసం, 100% డబ్బు కోసం. ఇండస్ట్రీకి వచ్చింది కూడా ఏదో నా 2 భుజాల మీద ఇండస్ట్రీని మొత్తం రాలే. నాకున్న నీడ్ ఎక్కువ. ఇక్కడ సక్సెస్ అయితే టప్పున ₹1 ఎక్కువ కనిపిస్తుంది మిగతా దాని మీద. నా అవసరాలు గడుస్తాయి. అప్పుడే కొంచెం క్రెడిట్స్ ఉండేవి, అవి కూడా తీర్చుకోవచ్చు. ఈ రకరకాల గోళాల మధ్యలో నాకు ఇక్కడ ఏం తెలుసు అంటే ఇక్కడ 2-3 పనులు తెలుసు అని అర్థమైంది. అదేదో ఇక్కడ చేసుకుంటే ఆ డబ్బులు వస్తాయి కదా అని వచ్చాను. ఓకే. ఈ బయట చేస్తే అన్ని డబ్బులు రావని అర్థమైంది. అందుకని ఆఖరి శ్వాస వరకు కళామ తల్లి ఒళ్ళో ఈ మనం ఆ టైప్ కాదు. ఇక్కడ మనకు ₹1 ఇస్తారు, ₹2 పనిచేసి సంపూర్ణంగా న్యాయం చేసి చేయాలి. ఇంతకు మించి నేను ఏం చేయను. సో మీరు మెకానిక్ దగ్గర నుంచి మీరు బయటకు వచ్చి మెకానిక్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత నేను అది ఎప్పుడు 92, 93, 94 తర్వాత 94 ఇక్కడ హైదరాబాద్లోనే చేశాను మెకానిక్. ఇక్కడేనా? హకీంపేట్, తర్వాత దిల్షీ నగర్. నాన్నగారు జాబ్. నాన్నగారు జాబ్. తర్వాత 94 వెనక్కి వెళ్ళిపోయాక సిటీ కేబుల్. మళ్ళీ ఊరు వెళ్ళిపోయారా? వేరూరులో అప్పుడే కేబుల్ అప్పుడే స్టార్ట్. అవునవును. 94, 95 స్టార్ట్ అయింది. అవును. కేబుల్ టీవీలో ప్రోగ్రామ్ మేనేజర్. ఓకే. అదేంటో కూడా తెలియదు నాకు. 2 years చేసి వెళ్ళిపోతే అమ్మ ఏమనలేరా? అమ్మ ఎప్పుడు ఏమన్నా నన్ను ఎప్పుడు ఆపేది? ఏమంటే అది తెలుసు కదా అంటది అంతే. ఓకే. ఆవిడ కదా నమ్మకం నా మీద, పిచ్చి తల్లి ఆవిడ కదా నమ్మకం. వెళ్ళిపోయి సిటీ కేబుల్ ప్రోగ్రామ్ మేనేజర్గా జాయిన్ అయ్యా. అక్కడ అంటే చిన్నప్పటి నుంచి కల్చరల్ యాక్టివిటీస్లో ఎక్కువ ఉండటం వల్ల మేబీ కేబుల్ మీడియాకి వెళ్ళినట్టున్నాను. అప్పుడే 94, 95లో అనుకుంటా జెమినీ అండ్ ఈటీవీ స్టార్ట్ అయింది. 2 కొన్ని మంత్స్ డిఫరెన్స్. అవును. అప్పుడు ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి హైదరాబాద్ వచ్చాను ఈ శాటిలైట్ ఛానల్స్ వైపు. జెమినీ ఈటీవీ అక్కడ ప్రోగ్రామ్ మేనేజ్ చేసా. ఇక్కడికి వచ్చి ఏం చేశా, కొంతకాలం స్టోరీ బోర్డ్స్ చేశాను. బొమ్మలు స్టోరీ బోర్డ్ గీయటం. తర్వాత ఇంకోటి ఏదో పని చేశా. ఆ తర్వాత కొన్ని యాడ్స్ తీసాను. ఆ తర్వాత అలా చేశాను. రైటింగ్ ఎప్పుడు లేదు. నిజమా? నాకు రాదు, రాయటం తెలియదు నాకు. ఇలా చెప్పే కదా నాకు రాయడం రాదు. నిజంగా రాదు, నాకు నిజంగా రాయడం రాదు. ఏవో రకరకాల పనులు, ఈ పనులు మధ్యలో వినాయల్ ఫ్లెక్సీ ప్రింటింగ్ అవి కొంతకాలం తర్వాత, ఎందుకంటే 2000లో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి చేసిన పని అది. వినాయల్స్ ఫ్లెక్సీ ప్రింటింగ్లు అవి తర్వాత ఏవో చాలా చేసేవాళ్ళు. సో రాయడం రాదంటూనే సినిమాలు రాసి జనాలకి ఇలాంటి కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్స్ ఇచ్చి మళ్ళీ నాకు రాయడం రాదంటున్నారు. అంటే నాకు తెలిసింది ఇక్కడ ఆపిందా మిమ్మల్ని ఈ రైటింగ్ దగ్గర ఆపిందా? ఏది ఇన్ని చేసుకుంటూ వచ్చి ఇదేదో బెటర్గా ఉంది, డబ్బులు వస్తాయని.